వెంకటేష్ గారు, అసలు ఈ ట్రయల్ ఈ కేసులు విచారించడానికి నియమించే జడ్జిలకి సుప్రీంకోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఎంత టర్మ్ ఉండే జడ్జిల్ని విచారించేలాగా పెట్టమని చెప్పారు? ఇప్పటివరకు జరిగింది ఏంటి? మీరు చెప్పినట్టు ఇంతకు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 4-5 years కంటిన్యూస్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేయమన్నారు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆయన ఎవరు లాలూ యాదవ్ కేసు గురించి, వేరే వాళ్ళ గురించి, విత్ డ్యూ రిగార్డ్స్ టు పట్టాభి గారు. సార్ వై డోంట్ వి టాక్ అబౌట్ సచిన్ కేసు? సార్ సచిన్ కేసు ఎన్ని రోజుల్లో క్లోజ్ అయిందండి? హార్డ్లీ 3 years ఐ థింక్. అంతే. ఇప్పుడు అప్పుడు ఎవరిది తప్పు సార్? వ్యవస్థలు తప్ప, లేకపోతే వెంకటకృష్ణ గారు తప్ప? నాదే. వ్యవస్థలు అంటే ఖండిస్తున్నారు. వెంకటేష్ గారు సత్యం కేసులో సత్యం రామలింగరాజు గారు హీ కన్ఫెస్డ్. ఆయన చేసిన నేరాన్ని నన్ను ఒప్పుకున్నాడు కాబట్టి అది తొందరగా క్లోజ్ అయింది. ఇక్కడ కానీ దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఒప్పుకోడు కదా. పట్టాభి గారు, కన్ఫెషింగ్ ఒక్కటే సరిపోదండి. యూ హావ్ టు ఎగ్జామిన్ ఆల్ ది విట్నెస్. కన్ఫెస్ అంటే ఏ రోజు ఆయన వచ్చి ఆ చార్జెస్ రోజు కన్ఫెస్ చేయలేదు సార్. చాలా ఎర్లీగా మీరు సత్యం కేసుని లింక్ చేయబాక. ఇక్కడ కాదు సార్ వెంకటేష్ గారు, ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఒప్పుకుందాం సార్. న్యాయ వ్యవస్థలో సివియర్ షార్టేజ్ ఉన్న మాట మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఉపహార్ సినిమా కేసు ఉంది సార్, ఢిల్లీలో ఉపహార్ సినిమా. ఒక్క నిమిషం వినండి, నేను ఒక కేసు చెప్తాను. కాదు, ఐ హావ్ టు మెన్షన్ వెంకటేష్ గారు, ఐ హావ్ టు మెన్షన్. ఒక్క నిమిషం, నేను ఒక ఉదాహరణ చెప్తా. మీరు సత్యం కేసు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్తా వినండి. 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా తగలబడిపోయి 60 మంది చనిపోతే ఎప్పుడు శిక్ష పడిందండి? స్ట్రైట్ కేసు, అది నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్. కోల్కతాలో డాక్టర్ ని రేప్ చేసి చంపేసిన వాడికి ఎన్ని నెలల్లో శిక్ష పడిందండి? ఇది ఎగ్జాంపుల్ తీసుకోలేదు మనం. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోకూడదండి? అంత 2 ఏళ్ళు కూడా అవ్వలేదు. వీకే గారు కాదు, ఒక్క నిమిషం సార్. వీకే గారు, మీరేమంటా ఉన్నారు? మన న్యాయస్థానాల్లో తగినంత మంది జడ్జీలు ఉన్నారు, బ్రహ్మాండంగా కేసులు చెప్తున్నారా? కాదండి, ఇండియన్ లీగల్ సిస్టమ్ లో మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా పట్టాభి గారు, జడ్జిల షార్టేజ్ ఉన్నా కూడా, జడ్జిల షార్టేజ్ ఉన్న మాట నిజమే అయినా కూడా ప్రయారిటీ బేసిస్ లో కేసుల్ని తెమల్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు అలా ఉండగానే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఇంకోసారి అవుతాడేమో తెలియదు, చెప్పలేం కదా. లేదా ప్రతిపక్ష నాయకుడైనా అవుతాడు అంటే అన్ని ఆర్థిక నేరాలు ఉన్నవాడు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడుగా. రేపు పొద్దున ఆయన దోషం తేలిందనుకోండి, ఆర్థిక నేరాల్లో దోషిగా ఉన్నవాడు ఒక రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించాడు అంటే అది ఎవరికి అవమానం? ఈ వ్యవస్థలకు అవమానం, ఈ రాజ్యాంగానికి అవమానం, ఓట్లేసిన ప్రజలకు అవమానం, నాకు అవమానం, నీకు అవమానం. అవునా కాదా? That's what I want to say. That's what I want to say. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు ఒక్క నిమిషం.